హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయని అడిగొట్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ హలీం దగ్గర. సో హైదరాబాద్ హలీం సెంటర్ హౌస్ని ఇక్కడ పెట్టారు, గీతం కాలేజ్కి వెళ్ళే రూట్లో అనమాట. సో దాని టైమింగ్స్ 11th March to 9th April వరకు ఉంటుందంట. అండ్ 4:30 PM నుంచి ఉంటుంది. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అంటే కొత్తగా ఈరోజు ఓపెన్ చేశారు. సరే ఓపెన్ చేశారు కదా అని ఎగేసుకొని వెళ్ళిపోయాను నేను. తీరా వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ చికెన్ హలీం ఆర్డర్ చేయాలా మటన్ హలీం ఆర్డర్ చేయాలా అనేది అర్థం కాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం హలీం తిన్నాం కాబట్టి. సో చికెన్ హలీం తిన్నాము, టేస్ట్ బాగుంటే తర్వాత తినొచ్చు కదా అని చెప్పి స్మాల్ ఒకటి ఆర్డర్ చేశా. 100 రూపీస్ అంట, చాలా తక్కువ ఇచ్చారు. బట్ టేస్ట్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకో తెలీదు. హలీం టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. అంటే ఫస్ట్ టైం తినటం వల్ల ఏమో అన్నది తెలియదు, కానీ అంత బాగా అనిపించలేదు. నాకు చికెన్ అంటే మోస్ట్ ఫేవరెట్. ఇక్కడ అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా ఉన్నాయి, అన్నీ చాలా బాగా డెకరేటివ్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ డే కదా అయ్యి ఉండొచ్చు. టాపింగ్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొరియండర్, జీడిపప్పు వేసి ఇచ్చారు. తెచ్చుకున్నాను, తిన్నాను. కానీ టేస్ట్ అయితే నాకు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సో మరి తినాల్సి వచ్చింది. కొనుక్కున్న తర్వాత చూసారు కదా, చాలా చిన్న కప్పులో ఇచ్చారు. 100 రూపీస్, అది స్మాల్ అంట. సో నేను తినేసాను. నేను తిని కొంచెం చెల్లికి కూడా ఇచ్చాను. తనకు కూడా ఫస్ట్ టైమే తినడం, అంత టేస్ట్ తనకే అనిపించలేదు. చికెన్ ఫ్రై అవన్నీ బాగా కొంచెం స్పైసీగా తినడం అలవాటు కదా, అంత స్పైసెస్గా అనిపించలేదు ఇది. సో అది నచ్చలేదు కదా అని చెప్పి నెక్స్ట్ కద్దుకి కీర్ ఉంది ఇక్కడ. సో ఆర్డర్ చేశాను. 60 రూపీస్ అని చెప్పారు. వావ్, ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి ఆ కీర్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. కీర్ తెచ్చుకుంటే అసలు ఫస్ట్ ఆ కీర్ ఇచ్చిన బాక్స్ చూసి నాకు చాలా కామెడీగా అనిపించింది. అసలు షాక్ అయిపోయాను నేను, ఏంటి కీరా ఇది అని. ఎందుకంటే అది చూడండి ఎంత చిన్న కప్పులో ఇచ్చారు. ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది చూడండి, అంత చిన్న కప్పులో ఆ కీర్ 60 రూపాయలు అంటే అసలు ఇది రీజనబుల్లా అనిపించింది. టేస్ట్ బాగుంది, బాగాలేదనలేదు, కానీ అంత దారుణమా? 60 రూపాయలా? ఒక 2 పాల ప్యాకెట్లు 3 పాల ప్యాకెట్లు ఇంట్లో పట్టుకెళ్ళి చేసుకుంటే కుప్పలు ఉంటుంది కీరు. అరే ఒక 30 రూపాయలు వేసుకోండి పోనీ, 60 రూపాయలు ఏంటి? తినేసాను. ఇంకా బయటకు వచ్చాక నా ఎక్స్ప్రెషన్ చూడండి, అస్సలు నచ్చలేదండి. కోర్స్ ఎవరి బిజినెస్ వాళ్ళది, బిజినెసే అదే కదా బిజినెస్ అంటే. సో ఇక్కడ బాగా డిసప్పాయింట్ అయ్యాను. కీర్ నచ్చింది బట్ చాలా తక్కువ ఇచ్చారు. ఇంకా హలీం అయితే నచ్చలేదు. సో నెక్స్ట్ ఇంకా అందుకే చూపించి చెప్తున్నాను, ఇక్కడ హలీం నాకు నచ్చలేదని. బట్ 1 month ఉంటుందంట, అందుకోసమే అక్కడ నచ్చలేదని మళ్ళీ ఐస్బర్గ్కి వచ్చా. సో నా టేస్ట్ బడ్స్ అన్నీ పాడైపోయాయి, మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇవంతా న్యాచురల్ ఐస్ క్రీమ్, మీకు ఆల్రెడీ చూపించాను. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇది. సో ఇక్కడ 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఒకటి బెర్రీ ట్రీట్ అండ్ ఇంకొకటి జెల్లీ బెల్లీ. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అవన్నీ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కాబట్టి ఇంకా బాగున్నాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఎక్కువ ఇచ్చారో, బట్ కాస్ట్ కూడా అంతే ఉంది. కాస్ట్కి తగ్గట్టు ఇచ్చారు. తినగానే ప్రాణం హాయిగా అనిపించింది. సో మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినే వరకు మేము చాలా సైలెంట్గా ఉన్నాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా వీడియో తీసుకున్నాం. సో ఇలా తిన్నాము, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మెనూ కూడా నేను పెడుతున్నాను, ఏ ఐస్ క్రీమ్ ఏ ప్రైస్లో ఉంది అన్నది. మీకు ఏదైనా యూజ్ అవుతుంది అంటే చూడండి. అండ్ సమ్మర్ కాబట్టి ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఆర్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటే మీ పిల్లలైనా మీరైనా ఇక్కడ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ వన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు రియల్ ఫ్రూట్స్తో కూడా వీళ్ళు ఐస్ క్రీమ్ చేసి మనకి ఇస్తారనమాట. సో మీ పిల్లలు ఫ్రూట్స్ తినటం లేదు అంటే కనుక చక్కగా ఈ పార్లర్కి వచ్చి వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో ఆ ఫ్రూట్ యొక్క
ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ మీరు కూడా మీ ఫేవరెట్ ఫ్రూట్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో హెల్దీ అండ్ ఫన్ రెండు కూడా. సో ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా గీతం కాలేజ్ నియర్ ఉంటే వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. సో మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.